మాట్లాడుతున్న మాట ఏంటంటే జాగ్రత్తగా మనసు పెట్టండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము చాలా తేటగా మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతున్నది ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతున్నది. ఏం మాట్లాడుతుందో 7వ వచనం చదవండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును. చూడండి, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు, చూడండి, ఎవడైతే ఇదిగో క్రీస్తు అనే మార్గంలోకి వస్తాడో. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ? జాగ్రత్తగా మనసు పెట్టండి. ఏమని చెప్తున్నాడు అక్కడ? యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. చూడండి, ఇక్కడ నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటున్నాడు. ఇక్కడ నా ద్వారా, చూడండి, ఇక్కడ నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై వెలుపలికి పోవును, బయటికి వచ్చును, మేత మేయుచుండును. హల్లెలూయా. మీరు గమనించండి ఇక్కడ సారాంశం. ఎందుకంటే గొర్రెలకు మంచి కాపరిని నేనే. జాగ్రత్తగా, ఇదిగో గొర్రెలు ద్వారం నేనే అంటున్నాడు. ఆ మార్గము ఎక్కడికి అంటే దేవుని రాజ్యానికి. అందుకని అంటున్నాడు, నా గొర్రెలను నేను ఎరుగుదును. ఇప్పుడు దేవుని పిల్లలకి ఎందుకు కాపరి అర్థం కావట్లేదు? మీకు అర్థమవుతుందా? దేవుని పిల్లలకి ఎందుకు కాపరి అర్థం కావట్లేదు? కాపరి అర్థం కావడం ఏంటి? ఎందుకంటే ఇదిగో నేను మేత ఇచ్చేది నేనే. ఆ మేత ఏంటంట? నన్ను భుజించుడి. హల్లెలూయా. నన్ను భుజించుడి. ఆనాడు యూదులకు అర్థం కావట్లా. యూదులని నన్ను భుజించబడేంటి? ఇతను యేసేపు కుమారుడు కదా, ఇతను తల్లి మరియా కదా, నన్ను భుజించడం అంటేనేంటి అని వాళ్ళకి సందేహము. చెప్పలేదు ఆయన, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము, ఆ వాక్యం ఈ లోకానికి శరీరధారిగా వచ్చెను. మరి ఆ శరీరధారిగా వచ్చిన వాడి మాటలే జీవము కలిగిన మాటలు. ఆయన మాటలను వినువాడు, నెమరు వేసుకునేవాడు, భుజించువాడు ఇదిగో ఆయన దొడ్డిలో ఉన్నాడు, ఆయన మార్గములో ఉన్నాడు. వాడు లోపలికి వస్తాడు, బయటికి వెళ్తాడు, మేత మేయిచూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమని చెప్తాను చూడండి. లోపలికి వస్తాడు, బయటికి వెళ్తాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? లోపల ఉన్నాం అంటే బయట. మనం ఎవరిలో జీవిస్తున్నాం? ఎక్కడ జీవిస్తున్నాం? లోపల అంటే వెలుగులో. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామంటే ఆయన మార్గంలో ఉన్నాం, కానీ మనం బయటికి వెళ్తున్నాం, ఆయన మార్గంలోనూ ఉంటున్నాం. ఎందుకంటే మనం బ్రతకాలి ఈ లోకములో. ఎలా బ్రతకాలనేది ఆయన మార్గంలో. దేవుని స్తోత్రం కలిగింది. ఎందుకంటే నా నుండి ఎవడు మిమ్మల్ని అపహరింపలేడు ఆయన ఎప్పుడైనా వాగ్దానం ఇచ్చాడంటే, ఎవడును నా నుండి అపహరింపలేడు అంటే ఆయన చేతుల్లో నుంచి ఎవడో కూడా దొంగిలించలేడు. ఎందుకంటే మనం ఆయన మార్గంలో లోపల ఉన్నవారము. హల్లెలూయా. మనం వెలుపటి వారము కాదు, మనం లోపటి వారము. అయితే మనం వెలుపటికి వెళ్తాము, లోపలికి వస్తాము, మేత మేయిచూ ఉంటాము. ఏ మేత అంటే ఆత్మీయ ఆహారం, దాన్ని వాక్యము. హల్లెలూయా. మరి వాక్యము భుజిస్తున్న నా గొర్రెలు నేను ఎరుగుదునని మాట ఎందుకు అంటున్నాడు అంటే, ఇక్కడ అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ క్రైస్తవులు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఇది దీనికి ఆడవాలంటే, ఆనాడు తన స్వకీయులతో ఆయన వచ్చాడు. ఆయన స్వకీయులను యూదులు ఆయనను అంగీకరించలేదు కదా. ఎవరు వీరు? ఆయన ప్రజలే కదా. ఎవరి సంతానం అని చెప్పంటారు వీళ్ళు? అబ్రహాము సంతానం అని చెప్పంటున్నారు. ఇప్పుడు మనలో కూడా నేను ఎవరిని అంటే ఎక్కువ క్రీస్తు వాడిని చెప్పుకునేవాడు లేడా? పౌలు వాడిని చెప్పుకునేవాడు లేడా? నేను యెహోవా వాడిని చెప్పుకునేవాడు లేడా? మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కడికి ఒక సేవకుడు అయిపోయాడు. ఏమైపోయాడంటే, ఎవడంట ఈ సేవకుడు నాకు ఇష్టం, ఆ సేవకుడు నాకు ఇష్టం, ఆ సేవకుడు నాకు ఇష్టం అంటాడు తప్ప క్రీస్తుని బట్టి నేను జీవిస్తున్నాను, క్రీస్తే నా ఇష్టము, ఆయన ఇష్టమే నా ఇష్టం. ఈ మాట ఎవరైనా తెలిసి యేసుప్రభువు అన్నాడు, తండ్రి చిత్తమే నా చిత్తము. హల్లెలూయా. నా తండ్రిని మహిమపరచడానికి వచ్చాను, నా తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు, నేను తండ్రిని మహిమపరుస్తున్నాను, నన్ను నా తండ్రి మహిమపరుస్తున్నాడు. ఇదే మాట మనకు కూడా చెప్పాడు, నన్ను గణపరిచి వారిని నేను. క్రీస్తు అంత స్పష్టంగా చెప్తున్నాడంటే, నరుడిగా వచ్చాడు కాబట్టి దైవత్వము ఎలా ఉంటుందో చెప్తున్నాడు.
ఎలా చెప్తున్నాడు అంటే, ఇదిగో మన తండ్రి మనల్ని ఎందుకు విడిచిపెట్టడు, మన తండ్రి ఎందుకు అవమానపరుస్తాడు, అవమానపరచడు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. నేను నా తండ్రి యొద్ద నుండి వచ్చాను, మీరు నా మాటలు నమ్మితే మీరును నా తండ్రి దగ్గరికి వెళ్తారు.